నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. యువతలో క్యాన్సర్ రావడానికి గల కారణాలేంటి? ఆల్కహాల్ మరియు సిగరెట్ క్యాన్సర్ కి కారణమవుతాయా? క్యాన్సర్ ఎన్ని రకాలు? క్యాన్సర్ కు కీమోథెరపీ ఒకటే పరిష్కారమా? క్యాన్సర్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస చక్రవర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా చూస్తున్న క్యాన్సర్స్ ఏ రకాలు కనిపిస్తున్నాయి? ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో బాగా పెరిగిపోయినాయి క్యాన్సర్స్. సో ద కామనెస్ట్ క్యాన్సర్స్ దట్ వి సీ నౌ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ విమెన్, ఓకే, అండ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఇన్ మెన్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్. ఓకే సార్, యువతలో ఎక్కువగా ఏది కనిపిస్తుంది సార్? యువతలో అంటే ఇప్పుడు యువత అంటే మా పరిధిలో ఉన్న డెఫినేషన్ అంటే మెడికల్ డెఫినేషన్ అంటే 40 ఏళ్లకి తక్కువైన వాళ్ళు. ఎందుకు 40 ఏళ్ళు అంటామంటే మామూలుగా ఏ సమాజంలోనైనా క్యాన్సర్లు బాగా వచ్చేది 45-50 ఏళ్ళు దాటిన తర్వాత. సో 40 ఏళ్ల తక్కువ క్యాన్సర్లు రావడం అనేది అన్యూజువల్గా కన్సిడర్ చేస్తాము. అయితే మన భారతదేశంలో 40 ఏళ్లకు తక్కువ ఉన్న వాళ్ళల్లో యువత అనుకుంటే కనుక సుమారు మన దగ్గర ఉన్న దేశం మొత్తం మీద ఉన్న క్యాన్సర్లు సుమారు 20% 40 ఏళ్ల తక్కువ వాళ్ళకే వస్తున్నాయి. 20% అంటే 1/5, చాలా పెద్ద నంబర్ అది. ఇప్పుడు మన పాశ్చాత్య దేశాల్లో సమాజాలతో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కువ నంబర్ ఇది. సో ఇది చాలా కన్సర్నింగ్ విషయం. ఇది నేషనల్ గవర్నమెంట్ చేసిన సర్వే, మన క్యాన్సర్ రిజిస్ట్రీలు చేసిన సర్వే ప్రకారము మనకు రీసెంట్గా ఒక 2-3 ఏళ్ల క్రితం పబ్లిష్ అయిన స్టాటిస్టిక్ ఇది. ఈనాడు 20%, ఇది ర్యాపిడ్లీ ఇయర్ బై ఇయర్ పెరుగుతోంది. అంటే సార్ ఏ స్టేజెస్లో వస్తున్నారు సార్ మీ దగ్గరికి? బేసికల్గా ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఇప్పుడు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు చాలామంది ఈ దేశంలో అవగాహన లేకపోతే యాక్సెస్ లేక, అంటే మెడికల్ కేర్, నో యాక్సెస్ టు మెడికల్ కేర్, మోస్ట్లీ అవగాహన లేక లేదా భయం వల్ల, కొంతమంది అన్నీ ఉంటాయి కానీ భయపడి చెప్పరు. రకరకాల కారణాల వల్ల మన దేశంలో చాలామంది స్టేజ్ 4లో వస్తారు. మెజారిటీ స్టేజ్ 4లోనే వచ్చేది, కానీ అది యూజువల్గా పెద్దవాళ్ళలో. ఇంట్రెస్టింగ్ ఏంటంటే చిన్నవాళ్లలో వాళ్ళకి అవగాహన ఎక్కువయ్యో లేదా మనకు సోషల్ మీడియా అట్లాంటి వాటికి బెటర్ యాక్సెస్ ఉండో, కారణం ఏదైనా కానివ్వండి, జనరల్గా స్టేజ్ 2, స్టేజ్ 3లో వస్తారు ఎక్కువ మంది చిన్నవాళ్ళలో. ఓకే సార్, మీరు ఇంతకుముందు ఏ రకాలు ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చెప్పారు, లంగ్ క్యాన్సర్ చెప్పారు, థ్రోట్ అండ్ నెక్ అని చెప్పారు కదా, అంటే వీటికి రీజన్స్ ఏంటి సార్? రకరకాల కారణాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే కనుక మీరు ఇప్పుడు మన దేశంలో ఎస్పెషలీ ఆడవాళ్ళలో ఇది నెంబర్ 1 క్యాన్సర్ అయిపోయింది. 40 ఏళ్ల చిన్నబడిన వాళ్ళలో కూడా, అంటే 15 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుని రావడం అనేది జరుగుతుంది. చూస్తున్నాం ఇప్పుడు, అది వరకు చూసేవాళ్ళం కాదు. సో ఈ గత 30-40 ఏళ్ల నుంచి ఇది బాగా పెరిగిపోయింది. అంటే ఈ చిన్న వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్లు లాంటివి రావడం అనేది పెరిగిపోయింది. ఎందుకు? ఒక కారణం ఏంటంటే వంశపారంపరంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు కొన్ని రకాల జన్యులు, జీన్స్ అంటాం కదా, జీన్ మ్యూటేషన్ సచ్ as BRCA1, BRCA2, HRR జీన్స్ అని కొన్ని రకాల జీన్స్ ఉన్నాయి. సుమారు 10-15% మందిలో ఇది వంశపారంపరంగా రావడం వల్ల చిన్న వయసులో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి రావడం అనేది రిస్క్ పెరుగుతుంది. 1. 2, మిగతా మెజారిటీలో కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ర్యాపిడ్ లైఫ్ స్టైల్ చేంజెస్. పెళ్ళిళ్ళు లేట్గా చేసుకుంటున్నాం, పిల్లల్ని కనడం అనేది లేట్గా కంటున్నారు, పిల్లల్ని తక్కువ మంది కంటున్నారు. ఇవన్నీ చెడ్డ విషయాలని నేను చెప్పట్లేదు, కానీ ఇట్లాంటి లైఫ్ స్టైల్ చాయిసెస్ చేసినప్పుడు మనకు బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్లు వచ్చే రిస్క్ పెరుగుతుంది. మరి 1. ఇంకోటి ఏంటంటే కాలుష్యం, విపరీతమైన కాలుష్యం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తాగే పాలల్లో ఇప్పుడు ఆవులకి పాలు బాగా ఇవ్వాలని ఎస్ట్రోజన్స్ అట్లాంటి హార్మోన్స్ ఇస్తారు. మనం వాటి పాలు తాగినప్పుడు, కమర్షియల్ పాలు తాగినప్పుడు అందులో మనకు కూడా ఎస్ట్రోజన్ల మోతాదు వస్తుంది. అదే కారణం చేత కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్లు వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. ఓకే సార్, వాట్ ఈస్ క్యాన్సర్? మీరు ఇంతకుముందు అన్నారు 40+45 అలా చూసేవాళ్ళము అని. ఎందుకు ఆ ఏజెస్లో వచ్చేది? అసలు క్యాన్సర్ ఏంటి, అది ఎలా స్టార్ట్ అవుతుంది? అన్ని క్యాన్సర్లు కూడా ఒక కణం నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే మన శరీరంలో కోట్లాది కణాలు ఉన్నాయి. వేటి పని అవి చేసుకోవాలి. ఎప్పుడు విభజించాలి, ఎప్పుడు విభజించడం ఆపాలి అన్నది ప్రతి కణానికి తెలుసు. ఈ ప్రోగ్రామ్ దాని డిఎన్ఏలోనే ఉంటుంది. మనం పుట్టినప్పుడే ఈ ప్రతి కణం డిఎన్ఏలో దాని ప్రోగ్రామ్ దానికి ఉంటుంది. నువ్వు పెద్ద కణాన్ని అయినా కదా నీ పని ఏం చేయాలి, నువ్వు ఎప్పుడు చనిపోవాలి, ఎప్పుడు విభజించాలి, ఎప్పుడు పోవాలి అన్నది ఆల్రెడీ రాసి ఉంటుంది. నసీబ్ అంటారు కదా, దాని నసీబులో రాసే ఉంటుంది.
సో దాన్ని ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అంటారు సైంటిఫిక్, అపోప్టాసిస్ అని కానీ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అని కానీ. సో ఎప్పుడు డివిజన్ జరగాలి, ఎప్పుడు చనిపోవాలి అన్నది. ఈ ప్రోగ్రాంలు కోల్పోయినప్పుడు ఈ కణం క్యాన్సర్గా మారుతుంది. ఇది ఒక మెట్టులో కాదు, ఇది 2 మెట్లు 3 మెట్లు 4 మెట్లు దాటినప్పుడు ఈ ఒక కణం గనక ఈ ప్రోగ్రాంలు కంప్లీట్గా, అంటే ఏ ప్రోగ్రామ్స్ అయితే దాని మీద యాక్సిలరేటర్లు, బ్రేక్స్, సెల్ డెత్ ప్రోగ్రాంలు ఉన్న జీన్స్ ఉంటాయో ఆ జీన్స్లో మ్యూటేషన్స్ రావడం వల్ల ఆ కణం క్యాన్సర్గా మారడం, అప్పుడు అన్ని అడ్డంకులు దాటుకుని విభజిస్తూనే పోవడం, అలా విభజించడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ని డిస్ట్రాయ్ చేయడం, వేరే చోటుకి వెళ్ళి శరీరంలో ఇతర అవయవాల్ని కూడా డిస్ట్రాయ్ చేయడం, ఇట్లాంటివి జరుగుతుంది. దాన్ని మనం క్యాన్సర్ అంటాం. అంటే మన శరీరంలో ఉన్న కణమే మనకే భూతంగా మారడం అనేది క్యాన్సర్ బేసిక్గా. ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి మ్యూటేషన్స్ జరుగుతాయి జీన్స్లో? రకరకాల కారణాలు. ఇందాక అనుకున్నట్లు కొన్ని వంశపారంపరంగా వచ్చే మ్యూటేషన్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే మనం తినే ఆహారంలోనూ, తాగే నీటిలోనూ, మనం పీల్చే గాల్లోనూ ఉన్న కాలుష్యాల వల్ల కూడా, కొన్ని కెమికల్స్ వల్ల ఇట్లాంటి మ్యూటేషన్స్ జరిగే అవకాశం ఉంది. కామనెస్ట్ కాజ్ ఏంటంటే సిగరెట్ స్మోక్. లోకమంతటా కూడా టొబాకో ఇన్ ఎనీ షేప్ ఆర్ ఫార్మ్ హ్యాస్ అబౌట్ 4,000 కెమికల్స్ దట్ యుర్ టేకింగ్. చాలామంది సిగరెట్లు కాల్చడం, టొబాకో తినడం, నికోటీన్ అనే ఒక్క పదార్థం హై కోసం కాలుస్తారు. కానీ ఆ ఒక్క నికోటీన్తో పాటు మీకు 3,999 ఈ కెమికల్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి. అందులో సుమారు 75-80 కెమికల్స్ క్యాన్సర్లు కాజ్ చేయగలవు, ఈ జీన్స్లో మ్యూటేషన్స్ కాజ్ చేసి. అందుకే సిగరెట్లు తాగే వాళ్ళలో నోరు క్యాన్సరు, థ్రోట్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, ఈ ఫుడ్ పైప్ క్యాన్సర్, ఇట్లాంటివి చాలా కామన్. సార్, వీళ్ళకి అసలు స్టార్టింగ్ సింటమ్స్ ఎలా ఉంటాయి సార్? అంటే ఎప్పుడు డాక్టర్ని కలవాలి, వాళ్ళు ఏం చెక్ చేసుకుంటూ ఉండాలి? ఇలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు నంబర్ 1 మానేయాలి వీలైనంత వరకు. ఒకవేళ అడిక్షన్ బాగా ముదిరింది, మారడం కష్టం అనుకుంటే కనుక ఈ రోజుల్లో మనకు డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఏ మంచి హాస్పిటల్లో ఉన్నా డీ అడిక్షన్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ కావచ్చు. వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్ డీ అడిక్షన్ కానీ, టొబాకో డీ అడిక్షన్ కానీ, లేదా ఇతర సబ్స్టెన్స్ అబ్యూస్ డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ కానీ ఈ రోజుల్లో మన దేశంలో అవైలబుల్గానే ఉన్నాయి. సో అది మనం వాడుకోగలగాలి డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ హెడ్ అండ్ నెక్ స్క్రీన్ చేసుకోవడం, అంటే ఇప్పుడు నోరు విజిబుల్గా మనకు కనిపిస్తుంది కాబట్టి నోట్లో లైట్ వేసి చెక్ చేయించుకోవడము, పళ్ళ వెనకాల, గొంతు వెనకాల, మెడ లోపల ఏమన్నా కంతులు గడ్డల్లాగా ఉన్నాయి అట్లాంటివి మనం ఫార్మల్గా నెలకు ఏడాదికి ఒకసారి చెక్ చేసుకోవడము. బాగా హెవీగా స్మోక్ చేసే వాళ్ళలో లంగ్స్కి లోడో సిటీ స్కాన్ అంటారు. ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి లంగ్స్ సిటీ స్కాన్ చేయొచ్చు. యూజువలీ 50 ఏళ్ళు దాటిన తర్వాత చేస్తాం ఇట్లాంటివి. ఆడవాళ్లలో బ్రెస్ట్ మ్యామోగ్రామ్స్ ఉన్నాయి. యూజువలీ 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి మ్యామోగ్రామ్ అని స్పెషల్ ఎక్స్రేస్, అది అంటే స్తనాలకు స్పెషల్ ఎక్స్రే చేస్తాం మ్యామోగ్రామ్స్ అని. అర్లీగా ఏమన్నా కంతులు అట్లాంటివి ఉంటే మనకు అర్లీగా కనిపించే అవకాశం ఉంది. అలాగే కోలన్ క్యాన్సర్ అని కానీ, కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్, కొలనోస్కోపీ అని కానీ, ప్రాస్టేట్కి బ్లడ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది, పిఎస్ అనేబడే బ్లడ్ టెస్ట్ అని కానీ, ఇట్లా క్యాన్సర్కి తగ్గట్టు ఏదైతే అప్రాప్రియేట్ క్యాన్సర్ అంటే మనకు భయం ఉందో, లేదా వంశంలో అటువంటి క్యాన్సర్లు ఉన్నాయో, లేదా రిస్క్ బిహేవియర్ మనకు ఉందో, అటువంటి క్యాన్సర్ల కోసం మనం స్క్రీన్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఓకే సార్, మేము ఇప్పుడు చెప్పాం, మనం డిఫరెంట్ క్యాన్సర్స్ గురించి మాట్లాడాం కదా, అంటే ఆ సింటమ్స్ వచ్చినప్పుడే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడాం, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, కోలన్ క్యాన్సర్ గురించి మాట్లాడాం, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, లంగ్ గురించి మాట్లాడాం, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో అమ్మా మీరు ఎన్ని చెప్పినా, మనం ఎన్ని చెప్పినా, మీరు ఎన్ని చెప్పినా, ఎవరి మీద అయితే నమ్మకం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏ మనిషి అన్న అంతే కదా. ఇప్పుడు మనకు సమస్య వచ్చిందంటే మన ఇంట్లో అమ్మమ్మ మీద నమ్మకం ఉంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్తాం, అమ్మ దగ్గర కూడా వెళ్ళాం, అమ్మమ్మ దగ్గరికి వెళ్తాం. సో ఎవరి మీద నమ్మకం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అనేది పరిపాటి. సో చాలామంది పేషెంట్లకి ఏంటంటే వాళ్ళ ప్రైమరీ కేర్ ఫిజిషియన్, అంటే ఎవరైతే వాళ్ళు చాలామందికి యూజువల్గా డయాబెటీస్, బీపీ అట్లాంటివి ఆల్రెడీ ఉంటాయి. అటువంటి వాటి కోసం వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వెళ్తున్న డాక్టర్ని నమ్ముతారు కాబట్టి ముందు అటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో జనరల్ ఫిజిషియన్, వాళ్ళు ఎవరైతే జనరల్ ఫిజిషియన్ ఉన్నారో వాళ్ళు ఈ అనుమానాస్పదమైన సిమ్టమ్స్ని చెక్ చేసి క్యాన్సర్ ఉందని కన్ఫర్మ్ చేస్తే అప్పుడు క్యాన్సర్ స్పెషలిస్ట్కి రెఫర్ చేయడం అనేది వాళ్ళు చూసుకుంటారు.
కొంతమందికి ఏంటంటే ఇంటి చుట్టాల్లోనో ఇంటి చుట్టుపక్కల వాళ్ళనో బంధువుల్లోనో ఎవరైనా ఆల్రెడీ క్యాన్సర్ స్పెషలిస్ట్ని ఒక తెలిసిన వాళ్ళు ఉంటే అయ్యో ఫలానా క్యాన్సర్ స్పెషలిస్ట్ మా అక్కకో అమ్మకో బాగా ట్రీట్ చేశారో ఆయన దగ్గరికి వెళ్దాం కదా అనుమానం తీరుతుందని చెప్పి అట్లా నమ్మకం పెట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఇట్లాంటి న్యూస్ ఛానల్స్లో కానీ లేకపోతే ఈ పబ్లిక్ మీడియాలో కానీ రెప్యుటేషన్ వల్ల కానీ పేరు తెలిసింది ఈ ఫలానా డాక్టర్ గారు బాగా చూస్తారు క్యాన్సర్లు అని ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మారుమూల విలేజెస్లో వెళ్ళినప్పుడు ఇది చాలా కష్టం, వాళ్ళకి యాక్సెస్ ఉండదు. చాలామంది వాళ్ళకు విలేజెస్లో ఈ హెల్త్ అసిస్టెంట్లు ఈ మన లైసెన్స్డ్ వర్కర్స్ ఉంటారు కాబట్టి అంగన్వాడీ వర్కర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. సో వాళ్ళు అప్పుడు హైయర్ సెంటర్కి రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత 4th స్టేజ్ 3rd స్టేజ్ అలాంటి టైంలోనే సింటమ్స్ ఎందుకు వస్తాయి? స్టార్టింగ్లో సింటమ్స్ రావా? ఇది అపోహ. సో నంబర్ 1 అపోహ ఏంటంటే స్టేజ్ 4 అయితే క్యూర్ చేయలేము, స్టేజ్ 1 అయితే అన్ని క్యూర్ అయిపోతాయి. ఇది నంబర్ 1 అపోహ. స్టేజింగ్ అనేది ఒక టెక్నికల్ లాంగ్వేజ్ మాత్రమే. ఇప్పుడు ఈ కంప్యూటర్లు చేసేవాళ్ళు ఎలాగైతే కోడింగ్ మాట్లాడుకుంటారో ఏదో // డాట్ ఇది కొడితే అది అవుతుందని చెప్పి, ఇప్పుడు టెక్నీషియన్స్ కామన్గా అంటే ఒక యుఎస్ఏలో ఉన్న ఒక డాక్టరు, అమెరికాలో ఇంగ్లాండ్లో ఉన్న ఒక డాక్టరు, ఇండియాలో ఉన్న ఒక డాక్టరు అదే భాష మాట్లాడాలి అంటే స్టేజ్ చేయడం అనేది అవసరం. సో అది ఒక రకమైన టెక్నికల్ లాంగ్వేజ్ వేర్ వీ గ్రూప్ క్యాన్సర్స్ ఇంటూ సర్టన్ పారామీటర్స్. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ప్రతి క్యాన్సర్కి స్టేజింగ్ వేరుగా ఉంటుంది. అన్ని క్యాన్సర్లకి స్టేజ్ 1, 2, స్టేజ్ 2, 3, స్టేజ్ 4 ఉండవు. కొన్ని క్యాన్సర్లకి అసలు స్టేజింగే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్లు ఉన్నాయి, లుకీమియాస్ అనబడే బ్లడ్ క్యాన్సర్. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ మైలాయిడ్ లుకీమియా వచ్చిందంటే దానికి స్టేజ్లు లేవు, దాని క్లాసిఫికేషన్ వేరు. అది రెండోది. మూడోది ఏంటంటే క్యాన్సర్ బట్టి స్టేజ్ బట్టి అసలు క్యూర్ అవుతుందా లేదా అని మాట్లాడతాం. కొన్ని రకాల క్యాన్సర్లు స్టేజ్ 4 అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లింఫోమాలు అనబడే క్యాన్సర్లు ఉన్నాయి, టెస్టికులర్ క్యాన్సర్స్ అని అంటే మగవాళ్ళలో టెస్టికల్స్లో వచ్చే క్యాన్సర్స్, ఆడవాళ్ళలో ఈక్వివలెంట్ జర్మ్ సెల్ ట్యూమర్స్ అంటారు, ఓవరీలో వచ్చే క్యాన్సర్, ఇట్లాంటి క్యాన్సర్లు, థైరాయిడ్ క్యాన్సర్ కానీ ఇటువంటి కొన్ని క్యాన్సర్లు అవి స్టేజ్ 4 అయినా కానీ మొత్తం క్యూర్ చేయొచ్చు. సో స్టేజ్ 4 అయినంత మాత్రాన ఏది క్యూర్ చేయలేము, అయ్యయ్యో అయిపోయిందన్న విషయం ఏమీ లేదు. కొన్ని రకాల క్యాన్సర్ స్టేజ్ 4లోనే క్యూర్ చేయొచ్చు, వైస్ వెర్సా. కొన్ని రకాల క్యాన్సర్ స్టేజ్ 1లో ఉన్నా కూడా క్యూర్ చేయడం కష్టం. సో స్టేజ్కి క్యూర్కి డైరెక్ట్ సంబంధం జనరల్గా లేదు. అది మూడోది. నాలుగోది ఏంటంటే క్యాన్సర్ లొకేషన్ బట్టి, క్యాన్సర్ ఉధృత బట్టి మనిషి ఎంత సెన్సిటివ్ అంటే గివెన్ పేషెంట్ ఎంత సెన్సిటివ్ అయిన సిమ్టమ్స్కి ఎంత తొందరగా ఆయన చెక్ చేయించుకోవడానికి వెళ్తారు అన్న దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేవి మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ ఉందనుకోండి, రొమ్ము బయటే ఉంటుంది కాబట్టి రొమ్ము క్యాన్సర్ తగలడం అనేది చాలా కామనే, అర్లీ స్టేజెస్లో తగలడం అనేది చాలా కామనే. సో కొంతమంది సెన్సిటివ్ ఆడవాళ్ళు అంటే అవగాహన ఉన్న ఆడవాళ్ళు, కొంత సెన్సిటివిటీ ఉన్న ఆడవాళ్ళు ఏంటంటే స్నానం చేసుకున్నప్పుడు సబ్బు రాసుకున్నప్పుడు ఏదో అన్యూజువల్ గడ్డ తగులుతుంది, తగలగానే మరి చూపించుకుంటారు. సో అది మనం స్టేజ్ 1లోనే డయాగ్నోస్ చేసే అవకాశం ఉంది. అది లేదా కొంతమందికి రసికారుతుంది, దానివల్ల స్టేజ్ 1లోనే డయాగ్నోస్ చేసే అవకాశం ఉంది. కొంతమందికి ఏంటంటే దగ్గు రావడం కానీ, తెమడబడ్డం కానీ, ఆ తెమడలో మళ్ళీ రక్తం రావడం కానీ అట్లాంటివి జరిగినప్పుడు అర్లీగానే లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఒకవేళ దానికి లంగ్ క్యాన్సర్ కారణం అయితే తప్ప. కొన్ని రకాల క్యాన్సర్లకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళలో మళ్ళీ ఓవేరియన్ క్యాన్సర్ ఒక క్యాన్సర్ కామనే. ఈ ఓవరీస్ అనేవి లోతుగా ఉంటాయి, అంటే మనకు కింద పొత్తి కడుపు వెనకాల భాగంలో ఉంటాయి కాబట్టి ఓవేరియన్ క్యాన్సర్ బాగా స్ప్రెడ్ అయ్యేంత వరకు జనరల్గా సిమ్టమ్స్ రావు. అంటే పొట్ట అనేది పెద్దది, అబ్డమెన్ అనేది పెద్దది, అందులోపల క్యాన్సర్ కొంతకాలం ఊరిన తర్వాత కానీ మనకు సిమ్టమ్స్ తెలియవు. తెలియనంత వరకు ఎవరు వెళ్తారు డాక్టర్ దగ్గరికి, దానికి చెక్ చేయని, అది సిమ్టమ్స్ వచ్చాక కదా వెళ్ళేది. సో ఆ పాటికి కొంచెం స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు. సో క్యాన్సర్, సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇంకొకటి, గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఇంకోటి, ఇట్లాంటి క్యాన్సర్లు ఏంటంటే కొంచెం లోతుగా ఉంటాయి కాబట్టి వాటికి కొంతవరకు స్ప్రెడ్ అయిన తర్వాతనే మనకు సిమ్టమ్స్ తెలుస్తాయి. కొన్ని క్యాన్సర్ సూపర్ఫిషియల్గా ఉంటాయి లేదా బాహటంగా తెలుస్తుంది కాబట్టి వాటి తొందరగానే వెళ్ళే అవకాశం ఉన్నది. ఏమైతేనేమి ఏ సిమ్టమ్స్ ఏది కావచ్చు అని కొంత రిలేటివ్లీ తొందరగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటే గనక చాలామంది సేవ్ అయ్యే అవకాశం ఉన్నది. హ్యావింగ్ సెడ్ దాట్, ప్రతి సిమ్టము క్యాన్సర్ కాదు, అట్లా బీపీ పెంచుకోమని కాదు, భయపడమని కాదు, అన్యూజువల్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్ అనగానే భయపడడం అనేది ఫస్ట్ నంబర్ 1. భయం వల్ల జరిగేది ఏదీ లేదు. క్యాన్సరే కాదు, మనకి సమస్య ఏ జీవితంలో ఏ సమస్య వచ్చినా భయం తప్పదు. మీకు తప్పదు, నాకు తప్పదు, చెప్పేవాళ్ళకి తప్పదు. ఎంతసేపు భయపడతాం?
భయాన్ని దిగమింగి ఇంకా పైన ముందు కార్యం చూడాలి మనం. సో కార్యం చూడడానికి తప్పకుండా హెల్ప్ ఉంది ఈ రోజుల్లో. హెల్త్ కేర్ అనేది డెఫినెట్లీ మన దేశంలో ఎట్లాగైతే క్యాన్సర్లు ఈ కాలుష్యాలు ఇవన్నీ పెరిగిపోయినాయి గత 20-30 ఏళ్లలో, అలాగే హెల్త్ కేర్ కూడా పెరిగింది. సో హెల్త్ కేర్ పెరిగింది, యాక్సెస్ పెరిగింది, మునపటి కంటే చీపర్ అయింది, మునపటి కంటే చాలామంది అందుబాటులోకి వచ్చింది. సో దాని అడ్వాంటేజ్ తీసుకోగలడం అనే చెయ్యాలి, ఆ అవగాహన అనేది ఉండాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల క్యాన్సర్ ఎఫెక్ట్స్ ఎంతవరకు ఉన్నాయి సార్? మీరు ఇంతకుముందు మిల్క్ ఎగ్జాంపుల్ చెప్పారు, దాన్నే ఒక హెల్దీగా చూస్తారు అందరూ, దానిలోనే మిస్టేక్ ఏంటో మనం ఇప్పుడు చూసాం. అలా తీసుకుంటే ప్రతిదీ కల్తీయే. మనం ఏది ఎక్కడ చూసినా కూడా ఇది తింటే క్యాన్సర్ అంట, అది తింటే క్యాన్సర్ అంట, ఇలా చాలా వస్తున్నాయి. అసలు ఏం చేయాలి? లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎంతవరకు? మిల్క్ మాట దేవుడికి మనం తాగే నీళ్ళల్లో కూడా ఉంది కాలుష్యం. సో ఇప్పుడు మీరు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వాళ్ళు చేసిన రీసెర్చ్ ఇది, మనం చెప్పింది కాదు. హైదరాబాద్ వాటర్ బాడీస్లో నైట్రేట్స్ అనే కెమికల్స్ అన్యూజువలీ హైగా ఉన్నాయి. ఈ నైట్రేట్స్ అనేవి ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ వల్ల, యానిమల్ యూరిన్ వల్ల, హ్యూమన్ యూరిన్ వల్ల కూడా ఎక్స్క్రీట్ అయ్యి ఈ గ్రౌండ్ వాటర్ లోపల మన లేక్స్లోనూ లీచ్ అయ్యే అవకాశం ఉంది. అవి మనం తాగుతున్నాం. మీరు ఎన్ని ఆరోలు ఫిల్టర్లు వాడినా కానీ బ్యాక్టీరియాలు వైరస్లు తగ్గించగలరు, కానీ కెమికల్స్ తగ్గించడం చాలా కష్టం ఇప్పుడున్న మన టెక్నాలజీ తోటి. సో మనం సిగ్నిఫికెంట్ అమౌంట్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ తాగే నీళ్ళలో ఉన్నాయి, పాలమట దేవుడు ఎరుగు. సో దాంతో కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ హ్యావింగ్ సెడ్ దట్, సో రకరకాల చోట్ల ఇప్పుడు క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ అనేవి రకరకాల చోట్ల దొరుకుతాయి. కొన్ని రకాల ఫుడ్స్లోనూ ఉంటాయి, కొన్ని రకాల మనం నాన్ స్టిక్ ప్యాన్స్ డ్యామేజ్ అయ్యాయంటే డ్యామేజ్ అంటే మంచి నాన్ స్టిక్ ప్యాన్స్ నుంచి కాదు, బట్ డ్యామేజ్ అయిన నాన్ స్టిక్ ప్యాన్స్ దగ్గర నుంచి, మనం ఇంట్లో వాడే డిటర్జెంట్లు, ఫ్లోర్ క్లీనర్ల దగ్గర నుంచి, టాయిలెట్ క్లీనర్ల దగ్గర నుంచి, మనం తాగే నీళ్లు, తాగే పాలలో కూడా ఇప్పుడు మనకు రకరకాల కాలుష్యాల వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. కానీ హ్యావింగ్ సెడ్ దాట్, ఏమవుతుందంటే ఇప్పుడు ఏ విషయమైనా కానీ మోతాదు ముఖ్యం. ఎంత మోతాదులో స్వీకరిస్తున్నాం అనేది ముఖ్యం. సో మనిషి టాలరెన్స్ లిమిట్, మనం ఏ మోతాదులో స్వీకరిస్తున్నాం, ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నాం, ఇవి క్యాన్సర్కి దారి చేస్తుంది. సో ఎప్పుడో ఒకప్పుడు మనం ఎక్స్పోజ్ అయ్యాం, వీటికి మనం తక్కువ మోతాదులో తీసుకుంటున్నామంటే జనరల్గా భయం లేదు. హై మోతాదుల్లో రిపీటెడ్గా తీసుకుంటున్నామంటే దానివల్ల భయం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణ కాలుష్యం. ఇప్పుడు మన వెహికల్స్ పెరిగిపోవడం, ఇప్పుడు ఢిల్లీలో స్మాగ్ పరిస్థితి అందరికీ తెలిసిందే, అది ఇప్పుడు జగద్విదితం అయిపోయింది. ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ అని. మిగతా ఊళ్ళలో ఏమి బాగున్నాయి? హైదరాబాద్లో ఏం తక్కువ? ఢిల్లీ కంటే తక్కువ అంతే. కానీ మనకు సేఫ్ లెవెల్స్లో లేవే. మరి ఎంత చేసినా వెహికులర్ పొల్యూషను, ఒక పొల్యూషన్ గురించి పట్టించుకునేవాడు లేడు, సర్కారు లేదు, ఒక లా లేదు, లా ఉంటే అది ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు లేరు, ప్రజలకు అవగాహన లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగే హక్కు ఉండాలి ప్రజలకు. ఎక్కడుంది? నాకు క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్ ఇవ్వలేని వాడు మిగతా పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్తున్నావు? నువ్వు నాకు ఇది ఇస్తావా, లేకపోతే నీకు ఓటేయను. ఈ హక్కు ఉండాలి. అది ప్రజలు అడగనంతకాలం ఎవడు చేస్తాడు మీకోసం? సో ఈ అవగాహన కూడా ఉండవలసిందే. ఇది అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం రోజు పీల్చే గాలిలోనే మనకు కాలుష్యం ఉండడం వల్ల లంగ్ క్యాన్సర్లు, ఇతర క్యాన్సర్లు వచ్చే రిస్క్. ఇప్పుడు ఇది గ్రేడ్ 1 కార్సినోజన్ అంటారు. ది సల్ఫర్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఈ ఫ్యూమ్స్ అన్నీ కూడా మన గాల్లో ఏవైతే ఉన్నాయో, రేడాన్ గ్యాస్, అట్లాంటి వాటి వల్ల కూడా మన క్యాన్సర్లు పెరుగుతున్నాయి. సో లైఫ్ స్టైల్ ఒకటే కాదు, మన వాతావరణం వల్ల కూడా ఇప్పుడు మనకు క్యాన్సర్లు అనేవి పెరిగిపోయాయి. రెండోది ఏంటంటే పర్సనల్ లైఫ్ స్టైల్ చాయిసెస్. ఇందాక మనం మాట్లాడుకున్న బ్రెస్ట్ క్యాన్సర్ల లాగా ఎడ్యుకేషన్ పెరగడం వల్ల, లేదా ఇదేలా లైఫ్ స్టైల్ చాయిసెస్ వల్ల అనుకున్నట్లు మనం పెళ్లి డిలే చేయడము, పిల్లల్ని కనడం డిలే చేయడము. సో మోర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, because you're not getting pregnant and you're having pregnancies late and you're stopping your family with 1 or 2 children. Definitely risk పెరుగుతుంది. Food choice is another very important choice that we have. ఫాస్ట్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు, ఎస్పెషల్లీ అర్బన్ లైఫ్, ఎందుకు రూరల్ లైఫ్ కూడా అంతే కదా. పొద్దున మీరు వీధిలో పనికి వెళ్తున్నప్పుడు 7 గంటలకు 8 గంటలకు చూసారంటే వీధిలో వీధి చివరి కూడా అందరూ లైన్ కట్టుకొని ఆ దోశలు అవన్నీ వాళ్ళు వేసేది తింటూ ఉంటారు. ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది అవసరం అయిపోయింది ఇప్పుడు మనకు. ఈ అన్ఫార్చునేట్లీ హై క్యాలరీస్ తినడం వల్ల, బ్యాలెన్స్ లేకపోవడం వల్ల, డైట్లో ఫైబర్ లేకపోవడం వల్ల, ఈ కార్బోహైడ్రేట్స్ బాగా విపరీతం, అది పర్టికులర్లీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటాం. అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఉన్నది రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అది మన చేతిలో ఉన్న విషయం. దానివల్ల కూడా క్యాన్సర్లు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. సో కమింగ్ టు ద ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఏ క్యాన్సర్లు ఫ్యామిలీ త్రో వస్తాయి? క్యాన్సర్ బట్టి ఫ్యామిలీ బట్టి. సో ఇప్పుడు ఫ్యామిలీలో క్యాన్సర్ ఉన్నంత వలన అంత మాత్రాన మనకు వస్తుంది ఏమీ లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కారు ఫ్యామిలీలో ఇద్దరిని గుద్దిందంటే అది వాళ్ళ తప్పు కాదు. మనకు ఊర్లో యాక్సిడెంట్లు అన్నీ అవుతున్నాయి కాబట్టి అదే ఫ్యామిలీలో 2 యాక్సిడెంట్స్ జరగచ్చు. అది పక్కన పెడితే సుమారు 10-15% క్యాన్సర్లు వంశపారంపరంగా వచ్చే క్యాన్సర్లు. ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సరే తీసుకున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 40 ఏళ్ళ తక్కువ వచ్చినా కానీ, వయసులో తక్కువ కంటే వచ్చినా కానీ, ఫ్యామిలీలో ఇద్దరు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి వచ్చినా కానీ, 2 బ్రెస్ట్లోనూ క్యాన్సర్ వచ్చినా కానీ, 2 జనరేషన్స్లో క్యాన్సర్ వచ్చినా కానీ, ఇది వంశపారంపరంగా వచ్చే క్యాన్సర్ అన్న అవకాశం ఎక్కువ. సో ఆ అవకాశం ఉన్నప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే దానికి టెస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ NGS ప్యానల్స్ అని, ఇప్పుడు ఈ జన్యులు ఏవైతే కారణం అవుతాయో, ఈ వంశపారంగా వచ్చే జన్యులు ఏవైతే ఉన్నాయో, జీన్స్, ఆ జీన్ మ్యూటేషన్స్ కోసం మనం ఇప్పుడు చూసే అవకాశం, ఇది మనకు పరిస్థితి ఉంది. ఈ టెస్ట్లు ఇప్పుడు సామాన్యులు అందుబాటులో కూడా వచ్చాయి. ఒకప్పుడు చాలా ఎక్స్పెన్సివ్, అమెరికాకి వెళ్ళాలి, బాంబేకి వెళ్ళాలి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు దేశంలో చాలామంది చేస్తున్నారు, తక్కువ ప్రైస్కి చేస్తున్నారు. సో ఈ జీన్స్ చెక్ చేసి ఇది వంశపారంపర్యమైన జీన్స్ ఉండే అవకాశం ఉందా లేదా అని చెప్పచ్చు. దాన్ని బట్టి ఇండివిజువల్ ట్రీట్మెంట్ మారడమే కాకుండా ఫ్యామిలీలో కౌన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఎక్కడైతే ఫ్యామిలీలో క్యాన్సర్లు ఎక్కువ ఉన్నాయో, మనకు వంశపారంపరంగా క్యాన్సర్ కాజింగ్ జీన్స్ ఫ్యామిలీలో వస్తాయని అనుమానం ఉందో, జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అది మీ డాక్టర్తో సంప్రదించవచ్చు. ఈ రోజుల్లో క్వాలిఫైడ్ జెనెటిక్ కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళు డీటెయిల్డ్ ఫ్యామిలీ ట్రీ తీసుకుని, అంటే ఫ్యామిలీలో ఎవరికి ఏ క్యాన్సర్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏ వయసులో వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు మీకు చెప్తారు. మీకు ఫ్యామిలీలో ఉండే అవకాశం ఎంత, దానికి తగ్గ పరీక్షలు ఏం చేయించుకోవాలి, ఆ పరీక్షలు బట్టి మీరు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది జెనెటిక్ కౌన్సిలింగ్ అంటారు దాన్ని. సో జెనెటిక్ కౌన్సిలింగ్, ఎనీ క్వాలిఫైడ్ డాక్టర్ ఆర్ ఎ క్వాలిఫైడ్ జెనెటిక్ కౌన్సిలర్ కెన్ డూ దట్. సార్, కమింగ్ టు ద క్యాన్సర్ మెడికేషన్ కోసం రీసెర్చ్లు కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ జరుగుతున్నాయా? అవి ఏ స్టేజ్లో ఉన్నాయి? మనం ఇప్పుడు ఇన్ని రకాల క్యాన్సర్స్ మాట్లాడుతున్నాం, మరి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయా? రీసెర్చ్ అంటారా, విపరీతమైన రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సర్ నంబర్ 1 రీసెర్చ్ టాపిక్గా అయిపోయింది లోకమంతా కూడా. సో క్యూర్ ఫర్ క్యాన్సర్, మూన్ షాట్, ఇవన్నీ వినే ఉంటారు మీరు. వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేస్తాం ప్రతి ఏడాది. సెలబ్రేషన్ అంటారో సంతాపం అంటారో కానీ, బట్ వరల్డ్ క్యాన్సర్ డే అయితే జరుపుకుంటాం. దానికి గోల్స్ కూడా ఉంటాయి. అంటే ఈ వరల్డ్ క్యాన్సర్ డేకి ఏం గోల్స్ మనం మీట్ కావాలి, అట్లాంటివన్నీ. సో రీసెర్చ్ విపరీతంగా జరుగుతుంది. చాలా కొత్త కొత్త పద్ధతులు కనుక్కుంటున్నాం క్యాన్సర్ని ఎట్లా డిఫీట్ చేయాలో. లోకమంతటా చూసుకున్నారంటే మీకు అన్ని క్యాన్సర్లు తీసుకుంటే సుమారు ఎన్ని క్యాన్సర్లు మొత్తం క్యూర్ అయ్యే అవకాశం ఉంది? ఈరోజు 60% క్యాన్సర్లు మొత్తం క్యూర్ చేసే అవకాశం ఉంది. క్యూర్ అంటే వెళ్ళిపోవాలి, మళ్ళీ జీవితకాలానికి రాకూడదు. ఈ అవకాశం ఉంది మనకు. 60% ఇస్ అ బిగ్ నంబర్. 2 దశాబ్దాల క్రితం అది 40%, 4 దశాబ్దాల క్రితం 20%. సో ఈనాడు మనం 60% క్యూరబిలిటీకి వచ్చాం. మిగతా 40%లో చాలా క్యాన్సర్ని క్రానిక్ డిసీజ్గా మార్చేసాం. అంటే డయాబెటీస్ లాగా. డయాబెటీస్ ఉంటుంది, అది క్యూర్ కాదు, అందరికీ తెలుసు. దానికి కానీ కంట్రోల్లో పెడితే 10 కాలాలు బాగానే ఉంటారు. సో అటువంటి పరిస్థితి కూడా మిగతా 40%లో వచ్చాయి. అఫ్ కోర్స్ ఈనాటికి కూడా మనం క్యూర్ చేయలేనివి, కంట్రోల్ చేయలేనివి, చాలా తొందరగా ప్రాణాలు తీసే క్యాన్సర్లు ఈనాటికి ఉన్నాయి. వాటి మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది. సో మీరు అడిగిన ప్రశ్నకు జవాబు, కీమోథెరపీ ఒకటేనా? ఖచ్చితంగా కాదు. ఈనాటికి కూడా కీమోథెరపీ అనేది చాలా ముఖ్యమైన ఆయుధం క్యాన్సర్లను కొట్లాడడానికి. కానీ కీమోథెరపీ ఒకటే కాదు, ఇమ్యూనోథెరపీ అనే కోవకు చెందిన మందులు ఉన్నాయి. అది మీ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ని వాడి మీ క్యాన్సర్లు, మీ శరీరం చేతనే మీ క్యాన్సర్ని చంపించగలవు. వ్యాక్సిన్స్ లాగా టార్గెటెడ్ థెరపీస్ అని ఉన్నాయి. అంటే ఈ క్యాన్సర్ కణాల మీద ఏవైతే ప్రోటీన్ టార్గెట్స్ మనం కనుక్కుంటామో అటువంటి ప్రోటీన్ టార్గెట్స్ని స్పెసిఫిక్గా అటాక్ చేసి చంపగలిగిన మందులు ఉన్నాయి. సో ఆ టార్గెట్స్ అనేవి ఇప్పుడు మనకు ఏడాదికి ఇంచుమించు 11 టార్గెట్లు ఆన్ ద యావరేజ్ కనుక్కుంటున్నాము. అందులో చాలా వాటికి మందులు కూడా డెవలప్ చేస్తున్నాము. ఇది కాక సర్జికల్ టెక్నిక్స్ అడ్వాన్స్ అయినాయి. ఇది కాక రేడియేషన్ అంటారు, రేడియేషన్ టెక్నిక్స్ కూడా బాగా అడ్వాన్స్ అయినాయి. ఇప్పుడు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లోనే ఇప్పుడు కొత్త MR లీనియాక్ అంటారు. సో ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. మన హైదరాబాద్లోనే ఫస్ట్ ఇప్పుడు ఇది. దీంతో ఏంటంటే చాలా ప్రిసైజ్గా క్యాన్సర్ వాల్యూమ్ని క్యాల్కులేట్ చేసి మనకున్న రేడియేషన్ బీమ్స్ని క్యాన్సర్ మీదే ఫోకస్ చేసి నార్మల్ క్యాన్సర్ని అవాయిడ్ చేయడము. ఆ క్యాన్సర్ ఒకవేళ కదులుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్లు కదులుతాయి మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు,
బ్లాడర్లో ఉన్న క్యాన్సర్లు, పొత్తి కడుపులో ఉన్న క్యాన్సర్లు కదులుతాయి న్యాచురల్ బాడీ కదలిక వల్ల. ఆ క్యాన్సర్ మూవ్మెంట్ని కూడా ట్రాక్ చేసి మనం బీమ్స్ పెట్టగలిగిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది. సో ఈ టెక్నాలజీస్ తోటి ఏంటంటే ఇప్పుడు మనకు వీటి వల్లే మనకి 60% క్యూర్ రేట్ వస్తుంది. ఇది కాక చాలా కొన్ని రకాల క్యాన్సర్లకి జీన్ థెరపీ అని కూడా మొదలైంది. ఇప్పుడు అన్ని క్యాన్సర్లకి మూలం జీన్లో, మన క్యాన్సర్ కణాల్లో ఉన్న కొన్ని జీన్స్లో మ్యూటేషన్స్ కాబట్టి కొన్ని కీ మ్యూటేషన్స్ మనం ఆల్టర్ చేయగలిగిన టెక్నాలజీ కూడా ఇప్పుడు ఉంది. అది కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది. బహుశా వచ్చే డికేడ్ లోపల జీన్ థెరపీ ఇంకా ఎక్కువ వింటాం మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్, క్యాన్సర్ కి సంబంధించి చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.